సో పాట రాయటం పాడటం అన్నీ కూడా బికేమ్ వెరీ అంటే ఆర్గానిక్గా డిస్కస్ చేసిన సాగర్ ఫీల్ అవుతున్నాడు, ఏం చెప్పాలి ఏంటి నెక్స్ట్ లిరిసిస్ట్ వాళ్ళు లేడు రేపు వస్తాడు, సో లిరిసిస్ట్కి ఏం చెప్దాం, వాట్ మై ఫీలింగ్ అబౌట్ సాగర్ అండ్ రెఫరెన్స్గా రాసుకొస్తే అది బాగున్నారు, అలాగే కూడా రాసాను అన్నారు. ఐ హ్యాడ్ నో ఐడియా. సో వాట్ ఎవర్ ఐ రోట్ ఇన్ ఫస్ట్ డే ఒక 2 hours, సెకండ్ డే ఒక 2 hours రాశానండి. సో ఏదైతే రాశానో అదే ఉంది అక్షరం అక్షరం. సో వాట్ ఎవర్ ఐ ఫెల్ట్ వాజ్ రైట్ ఫర్ ద ఫిల్మ్ వాజ్ డిస్కస్డ్. అండ్ ఇది వరకు ప్రేమ లేఖలు రాసిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉపయోగపడిందా? రాసి ఉంటే చెప్పేవాడిని, రాలేదు కాబట్టి చెప్పండి. మీరు ఎప్పుడూ ఒక విషయం చెప్తారనమాట, దట్ యు ఆర్ ప్రిటీ డిస్కనెక్టెడ్ విత్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. అంటే నేను వస్తాను, నా సినిమా చేసుకుంటా, తర్వాత నేను యూఎస్కి వెళ్ళిపోతాను. యూఎస్ కాదు, డిస్కనెక్టెడ్ ఫ్రమ్ దిస్ అని. ఏంటి అది అదే కంటిన్యూ అవుతుందా, ఆర్ డూ యూ ప్లాన్ టు చేంజ్, ఆర్ ఆర్ యూ రీథింకింగ్ దట్ వాట్స్ హ్యాపెనింగ్? ఈ సినిమాకి మాత్రం ఇన్వాల్వ్ కాదు, బట్ ఐ థింక్ ఐమ్ కనెక్టెడ్ విత్ దిస్ ఫిల్మ్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్ వేర్ అంటే అసలు ఇలాంటి పాయింట్ దొరకటమే, ఎవ్రీథింగ్ ఇస్ మదర్ అండ్ సన్ చూసినా ఏం చూసినా చాలా సినిమాలు చూసేసాం. ఈ పాయింట్ మీద ఎవరు ఎక్స్ప్లోర్ చేయకపోవడం ఏంటి, కొత్త పాయింట్ ఇది. సో ఇప్పుడు చూసేదే, కానీ ఎవరు ఈ పాయింట్ మీద సినిమా దిలా, ఈ ఎమోషన్ మీద సినిమా దిలా. సో ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టు కొన్ని సీన్స్ రాస్తున్నప్పుడు యూ హ్యావ్ టు థింక్ ఫ్రెష్, బికాస్ దెర్ ఆర్ సినారియోస్ వేర్ విచ్ ఆర్ వెరీ యూనిక్. ఈ సినిమాకే పరిమితమైన సినారియోస్ వస్తాయి, అప్పుడేం రాస్తుంది. దీస్ ఆర్ న్యూ డైలాగ్స్, న్యూ కైండ్ ఆఫ్ థింకింగ్, న్యూ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్. సో ఐ థింక్ ఐమ్ వెరీ కనెక్టెడ్ విత్ దిస్ ఫిల్మ్ ఇన్ లాట్ ఆఫ్ వేస్. ఎందుకు ఏంటో అనేది నాట్ జస్ట్ విత్ దిస్ ఫిల్మ్, జనరల్గా అడుగుతున్నాం మీ అప్రోచ్. జనరల్గా ఏంటంటే మారిందా మారిందా అంటే నెక్స్ట్ సినిమానే తెలుస్తుంది. ఈ సినిమా వరకు అయితే ప్రాపర్గా కొంచెం ఎక్కువ కనెక్టెడ్గా ఉన్నా. ఐ టుక్ ఇట్ లిటిల్ పర్సనలీ ఆల్సో, ఐ ఫెల్ట్ పర్సనల్. నెక్స్ట్ 2-3 సినిమాల తర్వాత మళ్ళీ అడిగినప్పుడు అండ్ ఈ సినిమా తర్వాత నా అప్రోచ్ టువర్డ్స్ సినిమా మారింది అన్నారు. ఈ సినిమా ముందలే కొంచెం ఐ వాజ్ ఇన్ అ డిఫరెంట్ ఫేజ్ అనమాట. సో ఐ స్టార్టెడ్ సీయింగ్ అంటే ఏదో కొత్త ఏదో వచ్చింది, అది ఇట్స్ డిఫరెంట్ థింగ్. కానీ ఆ మైండ్ సెట్ లో ఉన్నాం కదా, ఇట్స్ లాంగ్. సో ఆ మైండ్ సెట్ లో ఉండటం వల్ల ఈ సినిమా యాక్సెప్ట్ చేయగలిగాను అనిపించింది. సో ఐ హర్డ్ ద స్క్రిప్ట్ ఇన్ March 2024. సో ఏదో వేరే జోన్లో ఉన్నా, అంటే ఒకసారి సినిమాని వేరే రకంగా చూడటం మొదలు పెట్టాను. అండ్ దెన్ ఐ హర్డ్ దిస్ వన్, బికాస్ మహేష్ కూడా చెప్పాడు చాలా నెగిటివ్గా వచ్చానండి. అంటే ఆబ్వియస్లీ యాక్సెప్ట్ చేయరు, అసలు ఫ్యాన్ అంటేనే చాలా మంది హీరోస్ చెప్పడానికి ఇబ్బంది పడదాం. బట్ సో 20 minutes ఐడియా ఉంది చెప్పేసి అన్నాను, కానీ ఆఫ్టర్ ది 10th minute I was like, ఒకసారి ఆగు, ఎంతసేపు పడుతుంది నీకు చెప్పడానికి, మొత్తం చెప్పేది ఉంది. ఐ ఫీల్ లైక్ ఐమ్ మిస్సింగ్ అవుట్ ఆన్ సంథింగ్. ఇప్పుడు నుంచి నాలో ఉన్న క్వశ్చన్ కానీ యూనో అసలు కొత్తగా ఉంది అంతా అని చెప్పేసి మొత్తం విన్నాను. సో దిస్ ఇస్ లిటిల్ డిఫరెంట్. అంటే రిస్క్ తీసుకోవడానికి విల్లింగ్గా ఉన్నారా ఇప్పుడు? రిస్క్ ఇస్ వెరీ సబ్జెక్టివ్. నాకు అది ఆ పని మీద అంత నమ్మకం ఉందంటే చేయకపోవడం రిస్క్. సో చేయటం రిస్క్ అంటారు, కానీ నాకు అంత నమ్మకం ఉంది నేను చేయకపోతే రిస్క్ అనేది నేను ఫీల్ అవుతాను. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్స్పెక్టివ్. సో ఈ సినిమా వదులుకుంటే నాకు రిస్క్, సినిమా కెరియర్గా ఎన్ని కూడా కాదు, నాకు రిస్క్. ఐ నీడ్ టు డూ సంథింగ్ లైక్ దిస్ నీ ఫీలింగ్. ఓకే ఓకే. సో ఫస్ట్ టైం లైక్ ఐ సెడ్, ఈ కథ చెప్పాలి. ఎవ్రీ స్టార్ హ్యాస్ టు వాచ్ దిస్ ఫిల్మ్, ఎవ్రీ ఫ్యాన్ హ్యాస్ టు వాచ్ దిస్ ఫిల్మ్, ద సొసైటీ హ్యాస్ టు వాచ్ దిస్ ఫిల్మ్. ప్రతి ఒక్కళ్ళు ఈ కథ చూడాలి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. బట్ ఈ కథ చెప్పాలి అనే అర్జ్ ఇంతకు ముందు ఎప్పుడెప్పుడు ఆ అర్జ్ వచ్చి కథ చెప్పాలని ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం ఇది ఫస్ట్. ఓకే. ఇప్పుడు దాకా ఏంటంటే ఈ క్యారెక్టర్ చేయాలి, ఇది కిక్ యాస్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇది చేయొచ్చు. ఇట్ వాస్ మోర్ ఫ్రమ్ ద యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, వేర్ ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ డూ దట్. ఇది ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్ కన్నా క్యారెక్టర్ అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్, ఐ వుడ్ హెవ్ నెవర్ ఇమాజిన్డ్ ఐ వుడ్ యాక్సెప్ట్ అ ఫ్యాన్స్ రోల్. సో ఫస్ట్ ఆ పర్స్పెక్టివ్ లేదు. ఫస్ట్ ఈ కథ చెప్పాలి, కథ చెప్పాలంటే ఫ్యాన్ క్యారెక్టర్ చేయాలి, నేనే చేయాలి, అలాగే చేయాలి. దట్స్ ఎ గుడ్ సైన్. సో ఐ నీడ్ టు డూ ఇట్ లైక్ దట్ అనేది ఫస్ట్ టైం. ఈ కథ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు గో అవుట్ టు ద సొసైటీ. యు ఆర్ లుకింగ్ ఎట్ ఎ బ్రాడర్ పర్స్పెక్టివ్ దెన్ స్టోరీ అండి. ఈ కథ పాయింట్ ఆఫ్ వ్యూలో సో దిస్ మూవ్డ్ మీ యాజ్ అ స్టోరీ. సో అందుకని అన్ని పక్కన పెట్టేసి, అండ్ అట్ ద సేమ్ టైం లైక్ మనం డిస్కస్ చేస్తుంది కూడా, దేర్ ఈస్ అ బ్యాగేజ్ ఫర్ ఎవ్రీ యాక్టర్. సో ఇదేదో 12th ఫెయిల్ లాగా ఆనెస్ట్గా తీస్తే వరకు కూడా. సో వెరీ రాజ్ కుమార్ హిరానీ కైండ్ ఆఫ్ మీటర్ వేర్ కమర్షియల్ అండ్ కాంటెంట్ మిక్సెస్ blends in a very beautiful way. Message oriented అయినా అన్న కానీ, బట్ somehow you feel inspired after coming out, and that's a good way. మీరు యు ఆర్ అన్ ఆల్ రౌండర్ యాజ్ అన్ యాక్టర్. ఏదైనా చేయగలరు, ఏదైనా కన్విన్స్ చేయగలరు. బీట్ యాక్షన్ కానీ, మాస్ కానీ, థ్యాంక్ యూ, లవ్ కానీ, బాయ్ నెక్స్ట్ డోర్, ఎవ్రీథింగ్ మీరు చేస్తారు. కానీ మీకున్న కెపాసిటీకి ఇంకా పెద్ద పెద్ద హిట్స్ రావాలి. ఇస్మార్ట్ శంకర్ వాజ్ ద లాస్ట్ బిగ్ హిట్ ఇన్ యువర్ కెరీర్ అన్నట్టు. అది ఐ మీన్ మీకేమైనా అనిపిస్తుంటుందా యువర్ ఎందుకు వై ఆమ్ నాట్ గెటింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అనేసి?
ఎక్కడికి బికాస్ మీరు యూ డిజర్వ్ ఎవ్రీథింగ్ బికాస్ యాజ్ అన్ యాక్టర్ యూఆర్ అన్ ఆల్రౌండర్. దెర్ ఈస్ నథింగ్ రామ్ ఇది చేయలేడు ఇది బాగా చేస్తాడు అనేది లేదు. యూ డూ ఎవ్రీథింగ్ వెరీ కన్విన్సింగ్. అంటే బేసిక్లీ ఏదన్నా నేను నమ్మేది ఏదన్నా అచీవ్ చేయాలి లైఫ్లో అంటే దేర్ ఆర్ ఓన్లీ 2 రీజన్స్. ఒకటి ప్యాషన్, ఒకటి పర్పస్. ఈ పని అంటే నాకు అంత ఇష్టం, ఇదే నేను చేయాలి జీవితాంతం అనుకుంటే ఆడు పరిగెత్తడం ఆపనోడు ఎప్పటికైనా రీచ్ అవుతాడు అక్కడ. రైట్. లేదా పర్పస్, నా జీవితం దీనికోసమే అంటే ఎంత డౌన్ అయినా సరే దాని పర్పస్ కోసం ఆగడం. నాకు 2 ఉన్నాయి. ప్యాషన్, ఐ వాంట్ టు డూ దిస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్, అండ్ ఆల్సో ఐమ్ సో కనెక్టెడ్ విత్ మై ఫ్యాన్స్ వేర్ ఐ వాంట్ దెమ్, దే ఆర్ మై పర్పస్ అండ్ ఫీల్ అయ్యాయి. సో ఈ 2 ఉన్నాయి కాబట్టి టెక్నికలీ ఇట్ డజంట్ మేక్ సెన్స్ బికాస్ నేను ఆగను. సో వచ్చినప్పుడు వస్తాయి, వచ్చినప్పుడు గట్టిగా వస్తాయి అనమాట. Adding to this, Ram, you started off when you were 15. Yeah. Okay, ఈ 20 years or అంటే 19 plus అనుకోండి, 20 years. What has actually changed అంటే in you అంటే as an actor, as a person, perspective లో కానీ the way you look at things, especially the films that you want to do further, ఏం మారింది అసలు? థాట్ ప్రాసెస్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఇదివరకు అంత క్లారిటీ లేదు కాబట్టి ప్రశాంతంగా ఉండేది, ఇప్పుడు క్లారిటీ ఎక్కువైంది కాబట్టి అంటే కన్ఫ్యూజన్. ఎన్నేళ్ల క్రితం క్లారిటీ అనాలిసిస్ పారాలిసిస్ అంటారు. క్లారిటీ ఎప్పుడు వచ్చింది? క్లారిటీ ఎప్పుడు వచ్చింది మీకు? క్లారిటీ ఎప్పటికి రాదు, కాదు, ఎవరికి క్లారిటీ మీరు- రాదు. మీరు టీనేజర్ గా ఉన్నప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చారు. అప్పుడు జనరల్ గా టీనేజ్ లో ఉన్నప్పుడు మైండ్ సెట్ అనేది చాలా Yeah. డిఫరెంట్ గా ఉంటుంది. నేను అవును. మిమ్మల్ని ఒకసారి KFC లో చూసాను, ఓకే జగడం షూటింగ్ టైంలో. ఓకే యువర్ హ్యావింగ్ అంటే ఆదిత్య ప్రొడ్యూసర్ తో అవును. కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తున్న ల్యాప్టాప్ మీద అన్ని స్టిక్కర్స్ ఉన్నాయి అన్నట్టు. ఓ యు స్టిల్ రిమెంబర్? ఓకే, Yeah. బ్లాక్, అవును. స్టిక్కర్స్ ఉన్నాయి వెనక. సో దట్ ఈస్ లైక్ ఎ టిపికల్ టీనేజ్ Yeah, వైబ్ అన్నట్టు. Yeah, yeah. సో తర్వాత చూస్తే ట్విట్టర్ లో మీరు ఎంటర్ అయ్యి ఫుల్ ఫిలాసఫీ కొట్టేస్తుంటారు. Yeah. సో అంత మెచ్యూరిటీ ఎలా వస్తుంది? ఇక్కడే స్టిక్కర్స్ ఉన్నాయి, అక్కడే అంత ఫుల్ మెచ్యూరిటీ ఉంది. వాట్ ఈస్ ఇట్ అని. సో ఈ ఫిలాసఫీ చెప్పాలని కాదు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అడిగారు ర్యాండమ్ థాట్స్ అని పెట్టేవారు. అవును. అది ఎలా స్టార్ట్ అయిందంటే నేను అది చదువు ఎలా స్టార్ట్ అయిందంటే వన్ డే జస్ట్ వాంటెడ్ టు రీడ్ సంథింగ్ వెరీ ఇన్స్పైరింగ్, ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ, సో ఐ స్టార్టెడ్ రైటింగ్ అన్న. సో దట్స్ హౌ నాలో థాట్స్ నుంచి వచ్చింది, అందుకని ర్యాండమ్ థాట్స్. అది ఫిలాసఫీ కాదు, అది కాదు, దట్స్ జస్ట్ Right. ఫిలాసఫీ. అంటే ఇట్స్ వెరీ సింప్లెస్ట్ వే ఆఫ్ లుకింగ్ అట్ లైఫ్, బట్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు డూ ఇస్ ద మోస్ట్ సింప్లెస్ట్ ఆఫ్ థింగ్స్. సో యా, యాజ్ సింపుల్ యాజ్ మీరు పిజ్జా మీద ఒక పోస్ట్ పెట్టారు జస్ట్ రీసెంట్లీ, ఐ థింక్ జస్ట్ సెడ్ వావ్, హూ మేడ్ దిస్, హౌ కెన్ దిస్ బి సో డెలిషియస్, హూ మేడ్ దిస్ అని మీరు ఒక ఎక్స్ప్రెషన్, అంటే అందులో కూడా మీరు డీప్ డైవ్ చేసి ఒక పిజ్జా అనేది ఎంత తయారవుతుంది. సో అదే మీరు వెనక జస్ట్ ఉన్న- పిజ్జా. నాకేంటంటే వింటర్ వచ్చిందంటే నా పిజ్జా అవన్నీ తీసి ఐ మేక్ మై ఓన్, అంటే ప్రీవియస్ డే ముందలే Yeah. you mix the Process. flour and all of that. I grow my own basil leaves, I grow my own cherry You do tomatoes. that? Yeah. Oh. And it's like my process. So నాకు it gives me a lot of అది doesn't make sense to నాకు. వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ధోని కొడతాడు అంటే ఓకే, ధోని మన ఓకే అంత గుడ్, కానీ ఐ డోంట్ వాచ్ క్రికెట్. సో నాకు అది ఇట్స్ నాట్ దట్ ఎక్సైటింగ్. కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ వల్ల ఐ ప్రాబ్లీ గెట్ ఎక్సైటెడ్, కానీ బట్ ఫర్ మీ దిస్ ఇస్ మై పీస్, దిస్ ఇస్ మై I could see that expression. పిజ్జా షాట్ లేదు అక్కడ, చిన్నగా ఉంది కొంచెం. మీరు మాత్రం చాలా ఒక వేదాంత భరితంగా ఎక్స్ప్రెషన్ పెట్టి ఏమిటి పిజ్జా అన్నట్టు. సో యా, ఫ్యాన్స్లో చాలా మంది చాలా రకాలు ఉంటారు. కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, రక్తాలు ధారపోస్తారు, రక్తదానాలు చేస్తారు. అవును. కొంతమంది ఫ్యాన్స్ నిన్న మహేష్ బాబు గారి చలన ఆయన కట్టేశారంట ఫ్యాన్. అర్థం కాదు. మహేష్ బాబు గారి చలన లాస్ట్ టైం ఆర్ఎఫ్సి కార్ కి ఫైన్ వేస్తే ఆ చలన ఫ్యాన్ జనాలు కట్టేశారు. ట్రాల్ చేస్తారనేసి ఓ Fan ఫ్యాన్ కట్టేశాడు. కట్టేశాడు. ఒక ఫ్యాన్ కట్టేశారు. ఇలాంటి క్రేజీ మనకి చలాలి అసలు పోస్ట్ చేయండి. ఇలాంటి క్రేజియస్ట్ ఫ్యాన్ మీ జీవితంలో మీ రియల్ లైఫ్ లో ఎవరు తగిలారు? అదే అన్న, దట్స్ వెరీ స్వీట్ మూమెంట్ వేర్ ఇది గొప్ప కాదని కాదు, ఆడికి అలా లవ్ చూపించాడు అంతే. మీ జీవితంలో ఇలాంటి క్రేజియస్ట్ ఫ్యాన్ ఎవరన్నా, ఇలాంటి మూమెంట్ ఏదైనా తగిలింది మీకు? చాలా ఇప్పుడు ఎవరు కట్టలేదు అనమాట. చలనం కట్టలేదు కానీ ఎంత క్రేజీ కట్టరేమో తెలియదు, చూస్తే లేవు మరి. బట్ వి ఆల్ హ్యావ్ అవర్ డిఫరెంట్ వర్జన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే మనం కూడా చెప్తా, కుడ్ బి ద సింప్లెస్ట్ ఆఫ్ థింగ్స్. నేను ఫ్రెండ్ కార్లో వెళ్తున్నప్పుడు ఒక కాలేజ్ బ్యాగ్ పట్టుకుని అవతల సైడ్ ఒక అమ్మాయి అల్ల నుంచి ఉంది. యూ కెన్ జస్ట్ సీ షీస్ వెరీ డల్డ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో క్రాస్ రోడ్స్ దగ్గర ఆగి ఉన్నాం. అలా క్రాస్ ఏమో టిన్స్ కూడా లేవు కదా, అండ్ అలా చూసి నేను కళ్ళజోడు పెట్టుకున్నా, అలా చూసి ఒకసారి ఫేస్ మారిపోయింది. కూడా వెనకాల ఫ్రెండ్, తమిళ ఫ్రెండ్ మాట, మచ్చా ఫేస్ పతి ఎప్పుడు మారిచ్చానే అన్నాడు.
అంటే దట్ ఈస్ అ వెరీ స్మాల్ థింగ్, కానీ అంత లోలో ఉన్నాను అంత క్లియర్గా తెలుస్తుంది. ఏం చేయకుండా ఒక్క దీనివల్ల రోజంతా ఉంటుందేమో కదా. అవును. సో ఏం చేయకుండా ఇంపాక్ట్ ఏంటి, వాట్ ఈస్ దట్ రిలేషన్? సో దీస్ స్మాల్ థింగ్స్ ఆల్సో మ్యాటర్ అ లాట్. కత్తితో కోసుకోక్కర్లేదు, కోసేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, బట్ దీస్ స్మాల్ థింగ్స్ ఆల్సో దట్స్ ఇంపాక్ట్ దట్ యువర్ క్రియేటింగ్ ఈస్ బ్లెస్డ్ అంతే. మనం ఏం చేయలేం. మీ ఫ్యాన్స్ మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? మరి ఇలా వైల్డ్గా ఉన్నారంటారా? వైల్డ్ కాదు, వాళ్ళకైనా అయితే కోపం వస్తుంది వాళ్ళ మీద. లైక్ మన ఇప్పుడు చెప్తా ఉంటా బైక్ ర్యాలీలో ఈ అంటే జాగ్రత్త ఉడ్డు టెన్షన్ పడతా ఉంటా, కానీ ఆ లవ్ అని చెప్పేసి ఓకే అంటాం. మన వైజాగ్లో ఎవరో బైక్ ర్యాలీ పడి చేయి ఇరిగింది అన్నారు, అప్పుడు కాలింది. వద్దని చెప్పాను కదా ఎందుకు, సో యూ రియాక్ట్, బట్ అప్పుడు కొంచెం కోపం వస్తుంది. బట్ మన చేతిలో ఏం లేదు బేసిక్లీ.